అంటే సినిమాని బాగోలేని సినిమాని బాగుందని గుద్దుకుంటే అది రావట్లే. పార్ట్ 2 రిలీజ్ చేస్తే కనుక కొన్ని కరప్షన్స్, ఆ సీజీ వర్కులు, ఆ గుర్రం షాట్లు తప్ప సినిమాలో ఇంత మైనస్ కూడా లేదండి. ఇందులో ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు రాజమౌళి గారికి ఎంత అయితే హైప్ ఇస్తారో మిగతా సినిమాలకి ఎప్పుడు నేను చూడలా. కానీ ఈ సినిమాకి ఇచ్చిన బీజిఎం అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడాలి. అంటే సనాతన ధర్మం కోసం ప్రకృతి కూడా పలకరిస్తుంది మనల్ని. వర్షంలాగా ఎండిపోతుంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందులో ఎలా చూపించారంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టారు. దొంగ ఏంటి అని ఆడెవడో చెప్పాడు, బాలయ్య బాబు ఉన్నాడు, లేకపోతే ఎవడో బాలయ్య బాబు గారు ఆయన పరువు తీశారు ఇందులో. అంటే పార్ట్ 2 కానీ చూసినట్టున్నాడు అవతల వ్యక్తి. సో లేని హైప్ని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకంటున్నానంటే చెత్త రివ్యూలు ఇస్తున్నారు, అవి ఇవి చెప్తున్నారు హైలైట్ అవ్వడానికి అంటున్నారు. మరి చెప్పింది ఏంటి, అవతల వాడు చెప్పింది ఏంటి? లేని వ్యక్తిని పెట్టి అలా హైప్ తీసుకొస్తున్నారు. సో సినిమా విషయానికి వస్తే కనుక పార్ట్ 2 కనుక ఇట్లా ఉంటే కనుక నిజంగా డిసప్పాయింట్ అండి. ఏంటంటే గుర్రం సీన్లు కానీ, సీజీ వర్క్లు కానీ కొన్ని సీన్లు అయితే మాత్రం సినిమా ఎంత బాగున్నా